హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మాస్ రాజా రవితేజ మరొకసారి ట్రేడ్ కి షాక్ ఇచ్చారు విత్ రీజనల్ రికార్డ్స్. వరుసగా డజన్ల కొద్దీ ఫ్లాప్ లో క్రాక్ దమ్మక్క వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వర్క్ అయినా కూడా నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వవు. సో నా వరకు చూసుకుంటే డజన్ కంటే ఎక్కువ రాడ్లే దింపాడు రవణ. ఇన్ని రాడ్ల తర్వాత ఏ హీరో సినిమా అయినా వస్తుంది అంటే పెద్దగా ఎవరూ కూడా పట్టించుకోరు. బట్ పెద్దగా ప్రమోషన్ చేయని ఇరుముడి సినిమాని మాత్రం ఎంత హైప్ ఇచ్చి లేపుతున్నారంటే కారణం అక్కడున్న ఒకే ఒక రీజన్ మాస్ రాజా. ఆయన నెపో కిడ్ కాదు, వేరే ఏ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన హీరో కాదు. బట్ ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ అందరి హీరోల ఫ్యాన్స్. ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి సినిమా దింపారంటే అందరి హీరోల ఫ్యాన్స్ ఒకటైపోయి రవితేజ గారి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి పెడతారు. అండ్ ఇది మరొకసారి ప్రూవ్ అయింది. రవితేజ గారికి స్ట్రాంగ్ జోన్ అయిన బీసీ సెంటర్లే కాదు, మల్టీప్లెక్సెస్ కూడా షేక్ అవుతున్నాయి. దాంతో ఇప్పటివరకు ఎన్ని సిటీస్ లో రిలీజ్ అయిందో అన్ని సిటీస్ లో కూడా మినిమం ఆక్యుపెన్సీ కాదు, మాక్సిమం ఆక్యుపెన్సీతోనే ఇరక్కొడుతుంది ఇరుముడి ఫిలిం. రవితేజ గారి రీసెంట్ మూవీస్ నైజాం మొత్తం మీద వచ్చే నెంబర్ కంటే కూడా ఒక హైదరాబాద్ లోనే అడ్వాన్స్ సేల్ దానికంటే ఎక్కువగా ఉంది. సరిగ్గా గమనిస్తే ఈడియట్ నుంచి మొన్నొచ్చిన ధమాకా వరకు రవితేజ గారివి కొన్ని డిఫరెంట్ రికార్డ్స్ అయితే ఉంటాయి. లైక్ డే వైజ్ చూసుకున్నా, సెకండ్ వీక్ చూసుకున్నా, థర్డ్ వీక్ చూసుకున్నా ఒక ఫస్ట్ వీక్ రికార్డ్ లేదనేది పక్కన పెడితే మొన్న ధమాకా సినిమాకి కూడా ఒక రే రికార్డ్ రావడం చూసాం. ఇక ఇప్పుడు ఇరుముడి సినిమా కూడా ఒక రీజనల్ రికార్డ్ అయితే కొట్టేసింది. మరి ఆ రికార్డ్ ఏంటి, ప్రెజెంట్ ఊపు ఎలా ఉంది, సినిమా ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే డే 1 ప్రాపర్ గా ఎంత నెంబర్ వచ్చింది, ట్రాక్డ్ గ్రాస్ అంతా, ఎక్కడెక్కడ ఆక్యుపెన్సీ ఎలా ఉంది, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అసలు ఇరుముడి కొట్టిన రికార్డ్ ఏంటో చూద్దాం. ఈ ఇయర్ మణిశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ దగ్గర ఎలా కొట్టిందో అందరికీ తెలిసిందే. అయితే బుక్ మై షోలో పీక్ అవర్లీ సేల్ ఏకంగా 31,600 టికెట్స్ వరకు తెగాయి. ఇది ఈ ఇయర్ లోనే కాదు, తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే రీజనల్ సినిమాల పరంగా అన్ని సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్. ఇలాంటి రికార్డు కేవలం రీజనల్ సినిమాలు చేసే మహేష్ బాబుకి కూడా లేదు. అయితే ఇప్పుడు ఇరుముడి విషయానికి వస్తే పీక్ అవర్లీ సేల్ ఆఫ్టర్నూన్ కే 32,250కి చేరుకుంది. సో మణిశంకర్ వరప్రసాద్ గారు రికార్డ్ ని బ్రేక్ చేయడమే కాకుండా రీజనల్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టారు రవితేజ. గతంలో కూడా ఇలానే ధమాకా విషయంలో చూసాం. డే 1 నార్మల్ గా ఓపెన్ అయినప్పటికీ డే 10, డే 11 చూసుకుంటే నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డులు అండ్ నాన్ రాజమౌళి రికార్డులు అయితే పడ్డాయి. బేసిక్ గా రవితేజ గారి బ్యాక్గ్రౌండ్ అందరి హీరోల ఫ్యాన్స్ కావడం ఒకటైతే న్యూట్రల్ పుల్ అనేది విపరీతంగా ఉండడం అనదర్ అట్రాక్షన్. అందుకనైనా ఎర్లీ 2000 నుంచి 2010s వరకు కూడా నార్మల్ టాక్ వచ్చిన సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్స్ చేసుకుంటూ ఉండేవారు. సో ఎక్స్పీరియన్స్ పరంగా పక్కన పెడితే తన మార్కెట్ పెట్టి చూసుకుంటే టైర్ 3 నుంచి మళ్ళీ టైర్ 2కి షిఫ్ట్ కొట్టారు మాస్ రాజా. అసలు ఈ సినిమా 468 పైగా సిటీస్ లో రిలీజ్ అయితే 1000కి పైగా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గానే రిలీజ్ అయింది. ఆ 1000కి పైగా థియేటర్స్ లో 1100కి పైగా షోలు అయితే హౌస్ఫుల్ అయిపోయాయి. ఇవి కాకుండా మరో 350 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉన్నాయి. టాప్ ఆక్యుపెన్సీ చూసుకుంటే హైదరాబాద్ లో 86% వరకు ఉండగా అన్ని స్క్రీన్స్ లో అన్ని థియేటర్స్ లో ఇంత ఆక్యుపెన్సీ అంతే నెక్స్ట్ లెవెల్. అయితే దీనికంటే ఎక్కువగా వైజాగ్ లో 98%, విజయవాడలో 90%, తిరుపతి వరంగల్లో 90%, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి సిటీలో చితక్కొడుతుంది ఈ సినిమా. పండగ రోజు కదా థియేటర్కి ఎవరు వస్తారని అనుకున్నప్పటికీ కూడా పూజ ముగించుకొని థియేటర్స్ కి వెళ్లడమే లేట్. అయితే డే 1 వరకే కాదు, వీకెండ్ కూడా టికెట్ బుక్. అయితే ఈ వీడియో చేసే టైంకి ఇప్పటివరకు ఇండియాలో 13 కోట్ల మార్క్ దాటేస్తే బాలీవుడ్గా 18 కోట్లకి చాలా దగ్గరగా ఉంది. అయితే ఈ సినిమా 25కి వెళ్తుందా, 30 దగ్గరికి వెళ్తుందా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మరి మీ ఎక్స్పెక్టేషన్ ఎంతో కూడా కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఇరుముడి డే 1 సెన్సేషనల్ రిపోర్ట్. ఈ మూవీ డే 1 టు ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.